ఈ మినీ డిస్‌ప్లే తోటి మనం డిష్ సెట్టింగ్ ఖరాబ్ అయినప్పుడు గానీ, డిస్టర్బ్ అయిపోయినప్పుడు గానీ, లేపోతే ఏదైనా కోతులు గానీ, లేకుంటే పిల్లలు గానీ, దాన్ని డిస్టర్బ్ చేసినప్పుడు లేదా అటు ఇటు ఊపినప్పుడు దాని సిగ్నల్ ట్రాకింగ్ పోతుంది. అలాంటప్పుడు ఈ మినీ మానిటర్ తోటి మనం ట్రాకింగ్ చేసుకోవచ్చు. ఈ డిష్ యాంటెన్నా సెట్టింగ్ చేసుకునేటప్పుడు ఆ మానిటర్‌తో పాటు టాటా స్కై మీ దగ్గర ఏదైతే సెటప్ బాక్స్ ఉంటదో ఆ సెటప్ బాక్స్ ఆ డిష్ దగ్గరికి తీసుకురావాలి. పవర్ గూడా అక్కడే కనెక్ట్ చేసుకోవాలి. పవర్ గూడా అక్కడే కనెక్ట్ చేసుకొని ఆ డిస్‌ప్లే ప్లస్ సెటప్ బాక్స్ ఏదైతే ఉంటదో టాటా స్కై గానీ, లేకపోతే ఎయిర్టెల్ గానీ 2 పక్క పక్కనే కనెక్ట్ చేసుకోండి. సెటప్ బాక్స్ వెనకాల నుంచి ఏవీ కేబుల్ దాన్ని కనెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఎల్‌ఈడీ నుంచి సెటప్ బాక్స్‌కి ఒక మినీ వైర్ అంటే మీ దగ్గర ఆల్రెడీ ఏదైనా మినీ వైర్ ఉంటే పక్కన కనిపిస్తుంది కదా! అక్కడ నేను మినీ వైర్ తయారు చేసుకున్నాను. ఆ మినీ వైర్ తోటి మీరు ఎల్‌ఎన్‌బి కనెక్ట్ చేసుకొని మీరు ట్రాక్ చేసుకోవచ్చు. మీరు ఈ ట్రాక్ చేసుకునే ముందు మీరు డిష్ వెనకాల నట్లు కొంచెం లూజ్ చేసుకోవాలి. లూజ్ చేసుకున్న తర్వాత మీరు కొద్దిగా అప్, డౌన్ అంటే మీరు డిష్ ఏ పొజిషన్‌లో ఉందో అదే పొజిషన్ నుంచి కొంచెమే అంటే జస్ట్ 1 ఇంచ్ అప్, డౌను, పైకి, కిందికి అలా కదిలించినప్పుడు మీకు అందులో డిస్‌ప్లే సిగ్నల్స్ వస్తుంటాయన్నమాట. ఆ సిగ్నల్స్ వస్తూ ఉంటాయి. ప్లస్ అందులో ఛానెల్ గూడా ఏదైనా ఒక ఛానెల్ పెట్టి ఉంచండి. ఛానెల్‌లో ఏదైతే ఛానెల్ బాగా వస్తుందో, లేకపోతే అందులో సిగ్నల్ లెవెల్ ఏదైతే బాగా వస్తుందో అక్కడ రాగానే నట్లు టైట్ చేసుకుంటే అయిపోతదనమాట. ఈ మినీ మానిటర్ తోటి మీరు డిష్ సెట్టింగ్ ఈజీగా చేసుకోవచ్చు. ఏ టెక్నీషియన్ హెల్ప్ లేకుండా కూడా మీరు ఈ డిష్ యాంటెన్నాని ఈ మినీ మానిటర్ తోటి మీరు సెట్ చేసుకోవచ్చనమాట. మినీ మానిటర్‌తోని సెట్ చేసుకోవడానికి మీరు పవర్ కేబుల్ కూడా ఆ డిష్ దగ్గరికి తీసుకురావాల్సొస్తది. పవరు ప్లస్ సెటప్ బాక్స్ నుంచి మానిటర్‌కి ఏవీ కేబుల్ కనెక్ట్ చేసుకోవాలి. కనెక్ట్ చేసుకున్న తర్వాత మీరు డిష్ ట్రాకింగ్ చేసుకోవచ్చు. అయితే నేను మాత్రం నా దగ్గర ఫ్రీ సెటప్ బాక్స్ ఉంది. అంటే దూరదర్శన్‌కి సంబంధించిన సెటప్ బాక్స్ ఉంది. ఆ సెటప్ బాక్స్‌తోని మాత్రమే చూపిస్తున్నాను. ఏ విధంగా ట్రాక్ చేసుకోవచ్చనేది. ఫస్ట్ డిష్ వచ్చేసి ఫ్రీ డిషు. తర్వాత టాటా స్కై. ఆ చివర్లో ఉన్నది కూడా ఫ్రీ డిష్షే. కాబట్టి నేను ఈ మూడిట్లో ఏ డిష్ గూడా కదిలినప్పుడు గానీ, పిల్లలు డిస్టర్బ్ చేసినప్పుడు గానీ, లేకపోతే కోతులు డిస్టర్బ్ చేసినప్పుడు గానీ, ఈ మినీ మానిటర్‌తోని మాత్రమే ట్రాక్ చేసుకుంటాను. ఏ టెక్నీషియన్ పిలవను. నేను సొంతంగా చేసుకుంటాననమాట. కాబట్టి మీరు ఇలాంటి మానిటర్‌ని అమెజాన్‌లో దొరుకుతుంది. అమెజాన్‌లో నేను మీకు లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్‌లో. ఈ మినీ మానిటర్ తోటి మీరు ట్రాక్ ఈజీగా చేసుకోవచ్చనమాట. నేను ఆల్రెడీ ఫ్రీ టు ఎయిర్ డీడీ సెటప్ బాక్స్ ఏ విధంగా మనం ట్రాక్ చేసుకోవచ్చు అనేది నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఆ వీడియో నా వీడియోస్‌లలో ఉంది. ఆ వీడియో కూడా నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఆ వీడియో మీరు చూసుకొని డీడీ డైరెక్ట్ ప్లస్ సెటప్ బాక్స్‌ని ఏ విధంగా మనం సెట్ చేసుకోవాలి, అంటే డిష్ ట్రాకింగ్ ఏ విధంగా చేసుకోవాలనేది నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఆ వీడియో మీకు లింక్‌లో పెడతాను. ఓకే. థాంక్ యూ.